శ్రీ గురుభ్యో నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశులు శ్రీ శృంగేరి జగద్గురువులు పరమ పూజ్యశ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామివారల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సంక్షోభ సమయంలో ఆచార్యుల వారిని గుర్తు తెచ్చుకోవడం వలన, స్మరించుకోవడం వలన అల్లకల్లోలమైన మనస్సును మనము ఎలా శాంతపరచుకొనవచ్చునో మరియు సరైన సమయానుకూల చర్య తీసుకోవడానికి అది ఎలా సహాయపడుతుందో, మన బుద్ధి ఎలా ప్రచోదనం అవుతుందో క్రింది ఎపిసోడ్ మనకి విపులంగా వివరిస్తుంది. ఓ మధ్య వయస్కురాలైన మహిళా భక్తురాలు కొంతకాలంగా స్తబ్దత వ్యాకులతకు గురి అవుచున్నది మరియు ఆచార్యుల వారి అనుగ్రహముతో పూర్తిగా నయమైనది. కానీ ఆమె చుట్టుపక్కల జరిగే ఏ చిన్న దుఃఖకరమైన సంఘటన కూడా ఆమె తట్టుకొనలేకపోవచ్చున్నది. అది మరలా ఆమెలో నిరాశను ప్రేరేపిస్తున్నది. లేకపోతే ఒక ఉజ్వల భవిష్యత్తు గల ఉత్సాహభరితమైన మరియు ప్రతిభావంతురాలైన మహిళకు ఈ అతి సున్నితమైన సమస్యను ఎలా కలిగినది? ఈ సంఘటన 2019 ఏప్రిల్లో జరిగినది. ఆ మహిళ తన భర్త కొడుకుతో కలిసి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వరలో అద్భుతమైన దర్శనం పొందిన తర్వాత ఔరంగాబాదు నుండి ముంబైకి తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వారు కళ్యాణ్లో దిగడానికి సమాయత్తమవుచుండగా భర్త ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి ప్లాట్ఫామ్ వైపు తనిఖీ చేయడానికి తలుపు దగ్గర నిలబడ్డాడు. అంబీవలి తర్వాత రైలు వేగాన్ని తగ్గించినది. నెమ్మదిగా నడుస్తున్నది. కుతూహలముతో తలుపు నుండి చూస్తున్న భర్తకు హఠాత్తుగా ఎవరో బయట నుండి ఏదో విసిరినట్లుగా అనిపించినది. అది అతని తలపై గట్టిగా తగిలి అతను తన సమతుల్యతను కోల్పోయి రైలు నుండి ప్రక్క పట్టాల మీద పడిపోయినాడు. లోపల ఇవన్నీ తెలియని అతని భార్య మంచి దర్శనం పొందినందులకు సంతోషముగా భర్త కోసం ఎదురు చూస్తూ శ్లోకాలను పఠిస్తోంది. కొంత సమయం తర్వాత ఆమె తన భర్తను వెతుక్కుంటూ తలుపు దగ్గరకు వచ్చింది. ఆమె అక్కడ బ్యాగు చూసింది, కానీ అతన్ని కనుగొనలేకపోయింది. అతను తప్పనిసరిగా వాష్రూమ్కు వెళ్ళి ఉంటాడని అనుకుంటూ అక్కడే వేచి ఉన్నది. కానీ వాష్రూముల నుండి అపరిచితులు బయటికి రావడాన్ని చూసింది, కానీ భర్త రాలేదు. ఆదుర్త పెరిగింది. చుట్టుపక్కల ప్రజలను విచారించినది. ఒక సహప్రయాణికుడు అతను రైలు నుండి పడిపోయాడని చెప్పినప్పుడు ఆమె తన మొబైల్తో పిచ్చిగా ప్రయత్నించింది, కానీ అవతల పక్క ఫోను ఎత్తలేదు. ఫోను పడిపోయి ఉండవచ్చు లేదా విరిగిపోయి ఉండవచ్చునని ఆమె గ్రహించినది. గొలుసు లాగమని వెంటనే ఆమె ఒకరిని అభ్యర్థించినది. రైలు వేగం తగ్గిన తర్వాత ఆమెకు వెంటనే స్ఫురణకు వచ్చినది ఆచార్యుల వారే. కన్నీళ్లతో గురుదేవా అంటూ ఏడుస్తూ తన భర్తను రక్షింపమని గురుపాదుకా స్తోత్రము ప్రారంభించినది. సమీపంలో నిలబడి ఉన్న ఒక బాలుడు రైలు ఎక్కిన వ్యక్తిని గుర్తించినానని తెలిపినాడు. దాదాపు 10 నిమిషాలు గడిచిపోయినవి. అకస్మాత్తుగా ఆమె భర్త నుండి ఫోను వచ్చినది. అతను రైలు ఎక్కినాడని మరియు గార్డ్స్ క్యాబిన్లో సురక్షితముగా ఉన్నానని చెప్పాడు. అతన్ని కళ్యాణ్ స్టేషన్లో కలవమని ఆమెను కోరాడు. కళ్యాణ్ స్టేషన్ చేరుకున్న తర్వాత భర్త కలుసుకున్నాడు మరియు అతను ఎలా పడిపోయినాడో వివరించినాడు. పడిపోయిన తర్వాత రైలు నెమ్మదిగా కదులుతున్నప్పుడు గార్డ్ క్యాబిన్ దాటుతుందని భర్త గ్రహించి సహాయం కోసం గట్టిగా అరిచినాడు. గార్డు గమనించి గొలుసు లాగి అతనిని రక్షించినాడు. అతని కళ్ళ కింద లోతుగా కోసుకున్నది. అతని చేతులు మరియు కాళ్లపై అనేక గాయములతో రక్తస్రావం అయినప్పటికీ అతని క్షేమంగా చూడడం ఆమెకు ఆనందంగా ఉన్నది. అదంతా ఆచార్యులపై ఆమెకున్న నమ్మకం వల్ల పోలీస్ ఫార్మాలిటీస్ని పూర్తి చేసిన తర్వాత
వారు డాక్టర్ వద్దకు వెళ్ళి చికిత్సను చేయించుకున్నారు. 1 వారం తర్వాత ఆమె షాక్ నుండి కోలుకొని పరిస్థితిని నెమ్మదిగా బేరీజు వేసుకున్నది. ఆచార్యుల వారు ఎలా కాపాడినారో కదా అని తెలుసుకొని ఏడుపు ప్రారంభించినది. గమనించవలసిన సూచనలు: ఏదైనా అవాంఛనీయమైన సంఘటన ఆ 10 రోజుల్లో జరిగి ఉండవచ్చును. అతను స్పృహ కోల్పోయి ఉండవచ్చును, లేదా గార్డును పిలువలేకపోయి ఉండవచ్చును. ఏదైనా జరిగి ఉండవచ్చును. ఆ మహిళ అనుకున్నది ఇలా: ఆచార్య అనుగ్రహ తలైకు వందాడు తలై పాహేయి ఎడ పోయిడుతు. అంటే ఆచార్యుల వారి ఆశీర్వాదముతో తలపై కొట్టేది తలపాగాను చిత్తు చేసింది అని. ఆమె విశ్వాసము ఆమెను సంక్షోభంలో కూడా ప్రశాంతంగా ఉండడమే కాకుండా మళ్ళీ స్తబ్దతకు వ్యాకులతకు గురి కాకుండా కాపాడుతున్నది. ఆచార్యుల వారు తన భక్తులను కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. వారి దయ అలాంటిది. స్వస్తి. శ్రీ గురో పాహిమాం, పరమదయాళో పాహిమాం, శృంగేరి జగద్గురో పాహిమాం, శ్రీ భారతీతీర్థ పాహిమాం, శ్రీ విధుశేఖర భారతీ పాహిమాం, దాసోహం శృంగగిరినాథ, సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తెలుగు అనువాదము శేఖరణ శ్రీ భాస్కరానందనాథ, శిష్యకోటి, శృంగేరి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. దయచేసి ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. శిష్యకోటి, శృంగేరి.